తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న రిజల్ట్ డిక్లేర్ చేసినప్పటి నుండి రెండో మరణ వార్త నేను విన్నా. ఈరోజు ఒక జిల్లా, నేను పేరు మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అని చెప్తున్నారు. మా బాబు చనిపోయాడు కానీ మా బాబుని ఇలా నోటిఫికేషన్ జాబ్ కొట్టుకోక ఇలా చేశాడు అని మాకు బయటికి ఇష్టం లేదండి అని నాకు చెప్తున్నారన్నమాట. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా మరణాల వార్తలు మనకు ఇంకా కొన్ని చేరలేదేమో. ఓకే, దయచేసి మీరు స్టూడెంట్స్, మీకు న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్తారు మనకి. ఇది ద సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, ద రెమిడియల్ ఓకే ఫండమెంటల్ రైట్గా మనకు వచ్చింది. మీరు ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 బేస్ చేసుకుని మనం న్యాయ వ్యవస్థ దగ్గర ఉన్నాం. చాలా కేసులు వేసాం, మీకు ఆ కేసులు విస్తరణ చెప్తాను. ఓకే, ఆ అబ్బాయి మరణానికి మనం శ్రద్ధాంజలి ఘటించాలి. ఓకేనా. ఇంకొక ధృవతార రాలిపోయింది, టీజీపీఎస్సీ పుణ్యమా అని. అది యూపీఎస్సీ పుణ్యమా అని అక్కడ రాలిపోతే ఢిల్లీలో ఎంత వార్త అవుతాయి, ఇక్కడ న్యూస్లు కూడా మనకు బయటకు రావడం లేదు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా డోంట్ రివీల్ అని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్. బట్ ఎనీహౌ ఇంకొక ధృవతార రాలిపోయింది. ఓకే, ఆకులు శృతిలేగా. కాబట్టి ఈ ఒక్క విషయంలో నేనేం చెప్తున్నానంటే, డోంట్ బీ సబ్జెక్టెడ్ టు ద ఎమోషన్స్. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకొకటి ఉంటుంది, ప్లాన్ బీలు ఉంటాయి, ఏదో ఉంటుంది. ఓకేనా. ఈసారి నోటిఫికేషన్ తాట తీసి మళ్ళీ పెడదాం. తెలుగు మీడియానికి ఎందుకు వాళ్ళు భరోసా ఇవ్వరు, చాలా ఉన్నాయి. నేను మీతోటి ఉంటాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, రీఎవాల్యుయేషన్కి మనం పోరాడుతున్నాం. సుమారు డజన్ కేసులు వేశారు. కానీ నేనేం ప్రపోజ్ చేస్తానంటే, నోటిఫికేషన్కి ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టులకి 1:2 రేషియోలు ఇచ్చేసింది. ఎన్నిసార్లు గేమ్ చేంజ్ చేసిందండి? చంద్రచూడ్ గారు ఒక నోటిఫికేషన్ 2020 నవంబర్ 17న ఇచ్చారు. నవంబర్ 7న ఒకటి చెప్పారు, వన్స్ గేమ్ ప్లేడ్ ద రూల్స్ ఆఫ్ ది గేమ్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అని ఒక నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కదా, అదొకటి. తర్వాత మాధవి గారు ఇక్కడ ఒక ఇచ్చారు, బయోమెట్రిక్ సిస్టమ్ లేదనే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి రూల్ చేంజ్ చేసింది తెలుసా? ఒకటి రివీల్ చేస్తా. ఇప్పుడే నోటిఫికేషన్ చదివాను, నేను దిగ్భ్రాంతికరంగా చదివాను అన్నమాట. చాలా బాధలో చదివాను. నేను ఒకటి పాయింట్అవుట్ చేశాను లీగల్గా, మీరు వెళ్ళండి, లేదా మండే రేపే పిటిషన్ పడుతుంది. ఓకే, అదేంటంటే ప్రిలిమినరీ హాల్ టికెట్ ఒకటి, తర్వాత మెయిన్స్కి హాల్ టికెట్ ఒకటి. ఇది 75 సంవత్సరాల హిస్టరీలో ఎక్కడా లేదు. ఏపీలో గ్రూప్ 1 జరిగింది, అంతకుముందు ఇక్కడ గ్రూప్ 1 జరిగినాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ మెయిన్స్కి ఇంటర్వ్యూకి ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్ ఇచ్చారు? which means there is a reasonable doubt. It will be valid in the court, judiciary. 80% ఈ నోటిఫికేషన్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నోటిఫికేషన్ బెటర్. వాట్ రీఎవాల్యుయేషన్ అండి, రీకౌంటింగ్ అక్కడ దిక్కులేదు మనకి. రీకౌంటింగ్లో 482.5 నుంచి కిందకు వచ్చేసింది. ఇంకొకటికి 138 వచ్చిందంటే ఒక పేపర్లో, అది కిందకి వెళ్ళిపోయింది. సర్వీస్ కమిషన్లోనూ ఏదేదో జరిగింది, ఏందో అర్థమవుతుంది రీకౌంటింగ్. అసలు రీకౌంటింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఏమైనా ఏఐ చేసిందా, చాట్ జీపీటీ ఇంకేదన్నా డీప్ సీక్ చేసిందా, మనుషులు చేశారో అర్థమవుతలేదు. there is a manual intervention, there is a reasonable doubt, there is a violation of the constitution, violation of the spirit of the Indian constitution, violation of the game. న్యాచురల్ జస్టిస్ అయింది. అసలు ఫిలిమ్స్ అవనోడు, అసలు ఫిలిమ్సే అటెంప్ట్ చేయనోడు మెయిన్స్లో కూర్చుని ఉండొచ్చు. ఎందుకు మెయిన్స్కి హాల్ టికెట్ ఇంకోటి ఇవ్వాలి? ఒకటే హాల్ టికెట్ ఇవ్వాలి కదా. పోని ఇచ్చారు, మీ కన్వీనియన్స్ కోసం ఇచ్చారు. మరి ప్రిలిమ్స్ మార్క్స్ ఇన్ని, మెయిన్స్ మార్క్స్ ఇన్ని అని రిలీజ్ చేయాలి కదా ట్రాన్స్పరెంట్గా. ఇంకా అన్నీ మీ సీక్రెట్ అంటే ఇక్కడ ఎవడో నమ్మడంలో ఈ రిజల్ట్ని. ఎవరికి కావాలి ఆ సీక్రెట్? బికాస్ ఆఫ్ యువర్ సీక్రెట్ యు ఆర్ మేకింగ్ ది పీపుల్ టు అన్బిలీవ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అన్బిలీవ్ ఇన్ ది ఇండియన్ జ్యుడిషియరీ. మీరు టీజీపీఎస్సీలో కూర్చున్న వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థను సరిగ్గా నడిపించకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ నమ్మే పరిస్థితి లేదు, కాన్స్టిట్యూషన్ నమ్మే పరిస్థితి లేదు. సో యూ హ్యావ్ టు అప్హోల్డ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే కదా మీరు ప్రామిస్ చేశారు. బుర్రా వెంకటేశం గారు గవర్నర్ గారి దగ్గర ఇది ప్రామిస్ చేస్తారు కదా కాన్స్టిట్యూషన్ బాడీకి వెళ్ళినప్పుడు. ఏంటి చేశారు? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు చూస్తారండి మీరు బుర్రా వెంకటేశం గారు? అసలు రాజ్యాంగమే ఉందా మీ ఆఫీసులో? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ చేయాలంటారు, మీరు చెడగొట్టేస్తున్నారు. బుర్రా వెంకటేశం గారు మీరు చెడగొడుతున్నారు. వన్ ఆఫ్ ది పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని మీరు పోగొడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రాహుల్ గాంధీ. బుర్రా వెంకటేశం గారు మీరు డబ్బులు కావాలంటే వేరే ఒకటి సంపాదించుకోండి, పిల్లల జీవితాలతో ఆడుకుంటారేటండి. మీరు రాజ్యాంగబద్ధం నడపలేకపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు.
ఏం చెప్తారు? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు లేరా? థింక్ లైక్ ఏ ఫాదర్. మీరు ఫాదర్గా థింక్ చేయండి. మేము తిట్టడంలే. మీ ఆస్తులు ఎంత అండి? మీరు ట్రాన్స్పరెంట్గా ప్రజలకు డిక్లేర్ చేయండి. ప్రతిదీ నా సీక్రెటే. వెబ్ నోటు కూడా మీరు దాంట్లో ఉంచలేకపోయారు ప్రెస్ నోట్ని. వాట్ ఈజ్ యువర్ ఇంటిగ్రిటీ? నేను లెటర్ రాశాను, మీరు ప్రెస్ నోట్ ఇచ్చారు, దాన్నే తీసుకుని పక్కన పెట్టుకున్నారు. సో యు ఆర్ హైడింగ్ సంథింగ్. అసలు మీరు మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్ ఇష్యూ చేయాలి? మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్? ఇప్పుడు ఈరోజు స్టూడెంట్లు అశోక్ నగర్లో సోషల్ మీడియాలో ఇన్ని వస్తున్నాయి, ఇంత సాలిడ్ ఎవిడెన్స్ వస్తున్నాయి. ఈవెన్ దే ఆర్ సస్టైనింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్. అక్కడ చూడండి 86589032 పిటిషన్లు 12 పడినాయి, డజన్ల కొద్దీ. మీ ప్యానల్ లాయర్లు ఆలోచిస్తున్నారు. దే ఆర్ సస్టైనింగ్ ది కేసెస్. దే ఆర్ విత్ సాలిడ్ ఎవిడెన్స్. యూ కాంట్ స్కిప్ దిస్ వన్. మీరు ఈ నోటిఫికేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తారండి? భ్రష్టు పట్టించడం లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని? ఇన్ని కేసులు ఎప్పుడన్నా యూనియన్ పబ్లిక్ సర్వీస్ మీద పడినాయండి? యూపీఎస్సీ మీద ఎందుకు కేసులు వేయరు? ఇదే అశోక్ నగర్లో 50 ర్యాంకులు వచ్చిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 50 ర్యాంకులు వచ్చినా అక్కడ పండగలు చేసుకుంటారు. ఒక రకమైన వాతావరణం. మీరు 563 పోస్టులు ఇచ్చిన 789, ఇప్పుడు ఈ గ్రూప్ 1 అన్నీ కలిపితే 3000 పోస్టులు ఇచ్చిన సంతోషం కూడా లేదు ఇక్కడ. అంత దుఃఖం, గ్లూమీ సిచ్యువేషను. పిల్లలు ఏం చేయాలో చనిపోతున్నారు పిల్లలు. మీకు ఎలా నిద్ర పడుతుందండి? ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్. దేర్ ఈజ్ అ న్యాచురల్ జస్టిస్, దేర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ జస్టిస్. నేను చెప్పాను మీకు వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్ అని. ఇట్ హ్యాస్ సమ్ లివింగ్ సోల్ ఒకటి ఉంటుంది. మీరు హౌ యూ కెన్ గెట్ ది స్లీపింగ్? అసలు మీకు ఎలా స్లీపింగ్ వస్తుంది? పిల్లలు చనిపోతున్నారు, బాధలు పడుతున్నారు, మాట్లాడలేరా? పిల్లలతో మాట్లాడే రాహుల్ గాంధీ గారే సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాట్లాడారండి. మీరు ఎంత చెప్పండి? ఆయన ఏఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, బీహార్ వెళ్తున్నారు, వైట్ టీషర్ట్ మూమెంట్ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ది క్రాక్స్ ఇన్ తెలంగాణ. లోకల్ బాడీ ఎలా గెలవాలండి? నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతున్నా. ఐ విల్ సపోర్ట్ ది కాంగ్రెస్. ఐఎమ్ ఏ లిబరల్ డెమోక్రాట్. నేను చెప్తున్నా కదా, ఐఎమ్ ఏ గాంధీయన్. ఆ గాంధీయన్ మూమెంట్ వెళ్తే అక్కడ ఒక ఆర్ఎస్ఎస్కి ఇంటేశాడు నన్ను. ఓకేనా? ఇన్ని బాధకాలు ఉండి మేము బాధపడుతుంటే యు ఆర్ వీకనింగ్ ది కాంగ్రెస్ పార్టీ, యు ఆర్ వీకనింగ్ ది రేవంత్ రెడ్డి, యు ఆర్ వీకనింగ్ ది రాహుల్ గాంధీ గారు. I want to see him as a prime minister for 10 years. He is the potential leader for the country. బుర్రా వెంకటేశం గారు, మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ వీకనింగ్ దిస్ వన్. యు ఆర్ భ్రష్టు పట్టిస్తున్నారు రాజ్యాంగబద్ధ సంస్థని. యూపీఎస్సీని ఏం నేర్చుకున్నారండి? మీరు ఐఏఎస్ఏనా? ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారా? మీరు ఏ డిపార్ట్మెంట్లకు వెళ్ళారు? ఎక్కడెక్కడ ఏం చేశారు? ఏ ఘనకార్యాలు చేశారు? మీ ఆస్తుల మీద మేము వేయబోతున్నాం ఆర్టీఐ ఫైల్ చేస్తాం. యూ షుడ్ సబ్మిట్ ఎవ్రీథింగ్. యూ షుడ్ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే నోబడీ ఈజ్ బిలీవింగ్ ఇన్ దిస్ టీజీపీఎస్సీ బికాజ్ ఆఫ్ యూ. అది ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ పర్మనెంట్గా ఉండబోతుంది. బుర్రా వెంకటేశం గారు, యు ఆర్ ఎ టెంపరరీ. ఇలాంటిది చాలా పెద్ద కర్మ కొడుతుందండి. నేను ఇప్పుడు స్పిరిచువల్గా వస్తాను. మీకు స్పిరిచువల్గా కావాలి. ఓకే, ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇదే టీజీపీఎస్సీలో ఇక్కడ కూర్చున్నారు రాష్ట్ర ఫామ్ అయినప్పుడు. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాకా వెళ్ళారు. నాకు తెలుసు ఆయనకు ఒక క్యాన్సర్ వచ్చింది. పడుకోలేరు, కూర్చోలేరు. మృత్యువు ఎప్పుడు వద్దో వెయిటింగ్ చేసేవారు. ఆ దుర్యోధనుడు చెప్పిస్తారన్నమాట కృష్ణుడు. మృత్యువు ఎప్పుడు వస్తుందో కూడా బాధపడతామన్నమాట. ఇంత వేదన పిల్లలది, తల్లిదండ్రుల వేదన. వద్దంటే మానేస్తారు, ఎంఎన్ఆర్జీ వర్క్ చేసుకుంటారు. ఎంత పేదరికం, కడు పేదరికం ఆశలతో వచ్చింది 1 డికేడ్ తర్వాత ఈ నోటిఫికేషను. మీరు థింక్ చేయండి ఈ విషయాన్ని, మీరు మాట్లాడండి. యూ షుడ్ రెస్పాండ్ టు ద పీపుల్. మీరు అఫీషియల్ సీక్రెట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మెరిట్ ఈ ప్రాసెస్ అయినో దాన్ని ఇవ్వడం చెప్పడంలే. తెలుగు మీడియం ఎంత పెట్టారు, ఇంగ్లీష్ మీడియం ఎంత పెట్టారు, ఎలా చేశారు, చిన్న చిన్న విషయాలు చెప్పవచ్చు కదా. మీరు ప్రెస్ నోట్ తీసేసుకోవడం ఏంటండి? బ్యాక్ ప్రెస్ నోట్ తీసేసుకుంటారా? రీకౌంటింగ్ 24 ఎండ్ అవుతే 30వ తారీఖు ఉదగాది రోజున సెలవు రోజు ఇస్తారా? 6 రోజులు మీరు రీకౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్లో 60 తగ్గితీయా? ఇంకొక 138 వచ్చి నీ తెలంగాణ మూమెంట్ కిందకు పడిపోద్దా? అంటే మీరు ఎక్కువ మార్కులు అక్కడ చూపించారు, తర్వాత ఇది చూపించుకున్నారు. యు ఆర్ హైడింగ్. అబ్జల్యూట్లీ యు ఆర్ హైడింగ్. వీఆర్ నాట్ సస్పెక్టింగ్, వీఆర్ క్వశ్చనింగ్. స్టూడెంట్స్ ఆర్ క్వశ్చనింగ్ యూ. నేను ఇక్కడ చేయకూడదని ఆగా 100 మంది వచ్చి కూర్చుంటే ఏడుస్తుంటే కూర్చున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. బాధ భరించలేకపోతున్నాం, నైట్ నిద్రపోతలేదు. సార్ మేము ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటే మేము చేసుకోమని చెప్తామండి? మీరు ఎక్కడ దొరుకుతారు ఎవరికన్నా? మీరు జస్ట్ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ దిస్ అశోక్ నగర్. పీపుల్ ఆర్ సఫరింగ్. 5 రూపాయలు మీల్స్ తింటున్నారు. మీరు కూడా అదే తిని వచ్చినట్టున్నారు.
మీరు చెప్పడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు గొప్ప కిందకు రారు, మీరు 5 స్టార్ హోటల్స్ కిందకు రారు. ఐ నో యువర్ లైఫ్ స్టైల్, వీఆర్ అబ్జర్వింగ్ యువర్ లైఫ్ స్టైల్ బికాజ్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్. మహాత్మా గాంధీ నడయాడిన భూమి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్టేట్ ఈజ్ బీయింగ్ రూల్డ్ బై కాంగ్రెస్. బుర్రా వెంకటేష్ గారు, బీ రిమెంబర్, యు ఆర్ వీకనింగ్ ది కాంగ్రెస్ పార్టీ. ఐ నో. మీరు యూ షుడ్ రెస్పాండ్. అదర్వైజ్ ఈ స్టూడెంట్స్ మాత్రం చాలా వైలెంట్ ఎంతమంది గాంధీ అని మీన్స్లో రెస్పాండ్ అవుతారు. వాళ్ళ మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. కోర్టు జుడిషియరీ ఉంటుంది, గాంధీ అని మీన్స్ ఉంటుంది. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వాలి బుర్రా వెంకటేశం గారు. దిస్ ఈజ్ ద సిన్సియర్ డిమాండ్ ఫ్రమ్ ది స్టూడెంట్ సైడ్. యూ షుడ్ రెస్పాండ్. మీరు 1:2 ఇవ్వడం ఏంటి? గేమ్ చేంజ్ చేసేసారు. హాల్ టికెట్ ఎందుకు చేశారు? ఎంతమందిని కూర్చోబెట్టారు? మీరు ఎంతమందిని కూర్చోబెట్టారు ఫిలిమ్స్ అవ్వకుండా? ఏంటి రిజల్ట్ ఏంటి? 21 సంవత్సరాలు ఒకడు వచ్చి నేను ఎప్పుడు మెయిన్ సిలబస్ చదవలేదు, ఇప్పుడే వచ్చానంటే ఏంటంటే అర్థం? 40 సంవత్సరాలు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎవడు ఎక్కువ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో ఉంటుంది ఈజీ, డార్విన్ సిద్ధాంతం ప్రకారం. మీరు 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివినోడు ఇప్పుడే వచ్చినోడితో గేమ్లో వాడే నిలబడతాడు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ దెన్ క్రాసింగ్ ది 30 years? 30 సంవత్సరాలు ఏజ్ దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎలిమినేట్ చేసి పడేశారు. అఫ్ కోర్స్ యూపీఎస్సీ ప్రకారం నేనే చెప్తున్నా కదా, 21 సంవత్సరాలు ఉంటే మౌల్డ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం వాళ్ళే పెట్టేశారు. అసలు మేము చాలా సస్పెక్ట్ చేస్తాం. మీ అల్లును కూడా పెట్టేసి ఉంటారు. మీ కాబోయే అల్లును కూడా డిఎస్పీ ఇచ్చేశారు. అది స్టూడెంట్ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అది నోబడీ ఈజ్ బిలీవింగ్ ఇన్ యూ. సార్ నేను ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడ్ హ్యావ్ రిజైన్డ్. దెబ్బకి చెప్పేసి వెళ్ళిపోతాను. లాల్ బహదూర్ శాస్త్రి గారి లాగా, టొంగుటూరు ప్రకాశం పంతులు గారి లాగా. మీరు చదవండి. నిజంగా చెప్తున్నా, స్టూడెంట్ కర్మ మీకు మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ జనరేషన్స్ కూడా. ఇది ఎప్పుడోకప్పుడు పోద్ది. మీ డబ్బు మీకు ఉండరు, మీరు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. కర్మను గట్టిగా పట్టుకుంటున్నారు మీరు. మీ గోల్ అయితే తగులుతుంది. నేను పాపం చేయలేదని చెప్పండి. కాన్స్టిట్యూషనల్ బాడీని ఉద్ధరించండి, కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించండి, రాహుల్ గాంధీని స్ట్రెంగ్తన్ చేయండి. వీఆర్ వరీయింగ్. ఐ వాంట్ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ అండి. నేను జాయిన్ అవుతాను, నేను సీక్రెట్ ఉండదు. బట్ మీరు వీకెండ్ చేస్తున్నారు, నాకు విరక్తి కలిగిస్తున్నారు. అసలు ఈ టీచింగ్ మీద విరక్తి కలిగిస్తున్నారండి. నేను ఎంతో కష్టపడి పిల్లల్ని తయారు చేశాను. ఈరోజు ర్యాంకులు చూస్తే అనుకున్నా రాలేదు. మీరు తెలుగు మీడియం లేకుండా వాషౌట్ చేసి పడేశారు. కష్టపడినోడు లేడు. నేనే చెప్తున్నా కదా, 5 పేపర్స్ ఇస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దే ఆర్ బెటర్ దెన్ యూ. మోరల్లీ, హానెస్ట్లీ, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాలెడ్జ్ యూ ఆర్ నాట్ అప్డేటింగ్, దే అప్డేటింగ్. అందువల్ల దే ఆర్ ఫార్ బెటర్ దెన్ యూ. మీరు ఎంగేజ్ చేశారు, చాలా తక్కువ సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీని ఎంగేజ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు వాల్యుయేషన్ చేశారు, స్కేలింగ్ చేశారు. ఏదనంటే సీక్రెట్ వెనక్కి తీసేసుకుంటారు అంతే. బుర్రా వెంకటేశం గారు, యూ షుడ్ రెస్పాండ్. యూ షుడ్ రెస్పాండ్. అదర్వైజ్ మీరు న్యాయ వ్యవస్థ నుంచి, రాజ్యాంగ వ్యవస్థ నుంచి తప్పించుకోవడం అసంభవం. మీరు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించబోతున్నారు. ఇన్ని కేసులు పడినాయి మీ వల్లే. ఇప్పుడు రీవాల్యుయేషన్కి, రీనోటిఫికేషన్కి రేపు పొద్దున్న ఇవి పడుతున్నాయి పిటిషన్లు, రిట్ పిటిషన్లో. మీరు గేమ్ చేంజ్ చేశారు. 2 రోజులు ఎక్కువ పెంచారు. మీరు 60 పోస్టులు, మీరు ఎంత తప్పు చేశారంటేనండి, 60 పోస్టులు యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చి 1,70,000 మంది నుంచే ర్యాంకులు వచ్చినాయి. కొత్త వాళ్ళు కొన్ని సెంటర్ల నుంచే నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ సెంటర్లు స్పెషల్గా మీరే చేశారా ఏంటి? కొంపదీసి ఎవాల్యుయేషన్ మీరే చేశారు. ఎవాల్యుయేషన్ ఒక సెంటర్కి ఒక సెంటర్కి నార్మలైజేషన్, యూనిఫామిటీ ఏది లేదా? స్కేలింగ్ ప్రాసెస్ లేదా? మీరు ఇలాగే ఉంటే తెలుగు మీడియం లేదా? మీరు ఇలాగే ఉంటే 24వ ర్యాంక్ వచ్చినండి బుర్రా వెంకటేశం గారు. మీకు దండం పెడతామండి. టీజీపీఎస్లో ఉన్నారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315, ఆర్టికల్ అప్ టు 320. ద కాన్స్టిట్యూషన్ అది. యూ షుడ్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషన్, యూ షుడ్ అప్హెల్డ్ ది గవర్నమెంట్, యూ షుడ్ అప్హెల్డ్ ది రాహుల్ గాంధీ. ఆయన చాలా కష్టపడి ఇక్కడ వచ్చారు. ప్రజలు చాలా ఆశలతో ఓటేశారు. మీరంతా నాశనం చేసేస్తున్నారు. లోకల్ బాడీలు ఎలక్షన్లో మీరు ఓడించాలని డిసైడ్ అయినట్టున్నారు బుర్రా వెంకటేశం గారు కాంగ్రెస్ని. నేను అదే ఆరోపణ చేస్తున్నా. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? బుర్రా వెంకటేశం గారు మీరు? ఇదా ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ చూడండి. స్టూడెంట్లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా ఉన్నారా మీ వల్ల? ఇదే నా ప్రాసెస్ మాట్లాడేది. మీరు ప్రెస్ నోట్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? వాట్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్? మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవ్వ మాట్లాడకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. ఇది మీకు ఉసిరుగట్టుకుపోతారు. మీరు ఈ విషయం మీద మాట్లాడాలి. మేము చాలా బాధతో అసలు దిక్కులేక మాట్లాడుతున్నాం. నాకు ఇష్టమే లేదు మాట్లాడడానికి. అసలు మీతో కమ్యూనికేట్ చేయడమే ఇష్టం లేదు. నాకు అలా గ్రూప్ 1 టీచింగ్ చేయడానికి ఇష్టం లేదు. సివిల్స్కో పోతాను నేను. పిల్లల్ని ప్లాన్ బి ఎంకరేజ్ చేస్తాను ఇక్కడ నుంచి. ఈ గ్రూప్ 1 నేను ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడు చేయనండి. నాకు అశోక్ నగర్ ఫైల్ చూసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మోసపోయా.
మీరు ఇదే కంటిన్యూ చేస్తున్నారు, ఇదే ట్రెడిషన్. ఐఏఎస్ అయ్యి ఉండి కూడా. అరే మీరు వచ్చినప్పుడు ఎంత మంచి వీడియో పెట్టానండి నేను, అతిరథ మహారథులని వీడియో పెట్టిన. అబ్బా దుమ్ము దులిపేస్తారు ఈయన బుర్రా వెంకటేశం గారు అనేది. ఏం దుమ్ము దులిపేశారు? చదువుకున్నప్పుడు దుమ్ము దులిపేశారు. చదువు మీద ఆశలు సన్నగిల్లారు. అసలు ఈ యూనివర్సిటీ ఎందుకునే అర్థమవుతలేదు. బుర్రా వెంకటేశం గారు, నాకు అసలు ఎక్కువసేపు మాట్లాడడం ఇష్టం లేదు. యూ షుడ్ రెస్పాండ్ విత్ ఇన్ 24 hours. యూ హ్యావ్ టు రెస్పాండ్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. యూ హ్యావ్ టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్. యూ హ్యావ్ టు అప్హోల్డ్ ద లీడర్షిప్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు. నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నా. మీరు ఎటువంటి డిస్ట్రక్షన్ చేసినా నేను ఊరుకోను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు యు ఆర్ డిస్ట్రాయింగ్ ది కాంగ్రెస్ పార్టీ. బుర్రా వెంకటేశం గారు, ఐ నో యువర్ బ్యాక్గ్రౌండ్. మీ మీద ఫుల్ నిఘా పెట్టి తిరుగుతున్నారు స్టూడెంట్లు. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ లైఫ్ స్టైల్. మీరు చెయ్యండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపండి. తెలుగుకు భరోసా ఇవ్వండి. కనీసం తెలుగు మీడియాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను ఎలా చేస్తానని చెప్పలేరా అండి? 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ స్పిరిటే కదా. ఎన్ని రోజులు కాన్స్టిట్యూషన్ మీ టేబుల్ మీద కాన్స్టిట్యూషన్ పెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు చేతిలో పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీ చేతిలో పెట్టుకోండి. అలా చూసుకుంటూ ఉండండి. ఓకే, రాజ్యాంగాన్ని చూసుకోండి, మీకు సిగ్గు వస్తుంది. రాహుల్ గాంధీ ఫోటో చూడండి, సిగ్గు వస్తుంది. ఆయన ఎంత తిరుగుతున్నాడు కాన్స్టిట్యూషన్ ఇండియా అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ బుర్రా వెంకటేశం గారు.